వెల్కమ్ బ్యాక్. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతంతో పాటు వేసవి సెలవులు రావడంతో రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 80,350 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3.27 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వేసవి కాలమైన కొండపైకి భారీగా భక్తులు నడిచి వెళ్తున్నారు. తిరుమలలో రద్దీపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. రోజులు అదే విధంగానే వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఆల్రెడీ టీటీడీ ప్రకటన చేయడం జరిగింది. విపరీతంగా భక్తులు వస్తారు కాబట్టి ఈ విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, అదేవిధంగానే ప్రివిలేజ్ దర్శనాలపైన కాస్త ఆంక్షలు పెట్టాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద తిరుమలలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కంపార్ట్మెంట్లన్నీ కూడా క్యూ లైన్లతో నిండిపోవడం జరిగింది. భక్తులు అంటే అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టీటీడీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 2-2.5 నెలల పాటు కూడా స్వామివారి దర్శనానికి విపరీతంగా భక్తుల రద్దీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద మనం అలిపిరి స్టెప్స్లో, ఎందుకంటే మొక్కుల్లో భాగంగా తిరుమలకి భక్తులు పెద్ద సంఖ్యలో 40 నుంచి 50 వేల మంది శ్రీవారి మెట్టు కావచ్చు, అదేవిధంగానే అలిపిరి కాలిబాటకుండా కానీ నడిచిపోతారు. ఒకసారి మనం చూస్తే కన్నా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ కూడా తిరుమలకి గోవింద నామస్మరణలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఇదే అలిపిరి స్టెప్స్, అలిపిరి కాలిబాట దాదాపుగా 4-5 గంటల పాటు కూడా మొక్కుల్లో భాగంగా భక్తులందరూ కూడా నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి ఇక్కడి నుంచి కూడా ప్రతి భక్తులు కూడా తిరుమలకి సంబంధించి పెద్ద ఎత్తున నడుచుకుంటూ వెళ్ళి చిన్నపిల్లలు, ఇట్లా మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ దాదాపుగా 5-6 గంటల సేపు నడిచి వెళ్తారు. తిరుమల కొండలు ఎక్కి స్వామివారి దర్శనం కోసం గంటల సమయం క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటిది వాళ్ళందరూ కూడా అంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకి భక్తుల ప్రవాహంగా కొనసాగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది అక్కడ ఎన్నికల బిజీలో ఉన్నారు. అదేవిధంగానే ప్రజలు కూడా ఎవరికి వాళ్ళ అభ్యర్థిని ఓటు వేసుకోవడానికి వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. సో మొత్తం మీద అందువల్లనే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సో మొత్తం మీద చూడండి, అంటే విద్యార్థులు వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున తిరుమలకి తరలి వస్తున్నారు. చూడొచ్చు టీటీడీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు భక్తులకి అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం కానీ, అదేవిధంగానే నడిచి వెళ్ళే భక్తులకు కూడా ఎప్పటికప్పుడు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాళ్ళకందరికీ కూడా అలిపిరి స్టెప్స్ కా నుంచి తిరుమల క్యూ లైన్ల వరకు ఎక్కడ చూసినా కూడా ఈ నిరంతరం ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు టీటీడీకి సంబంధించి ఇక్కడ మజ్జిగ అలిపిరి స్టెప్ ఇక్కడ కాలిబాట మార్గంలో మజ్జిగ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. సో ఎంత ఇక్కడ సార్ 12 క్యాన్లు వేస్తాం, 12-13 క్యాన్లు వేస్తాం సార్. రోజు ఉన్న వరకు పోస్తూ ఉంటాం సార్. ప్రతి భక్తులకి వచ్చి పోస్తూ ఉంటాం సార్. ఓకే సార్. అవును సార్, నడిచి వచ్చే వాళ్ళకి అందరికీ పోస్తాం సార్. ప్రతి భక్తునికి పోస్తాం సార్. చూడండి వీళ్ళందరూ కూడా అంటే భక్తులకి అందరికీ కూడా ఈ మజ్జిగ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న కారణంగా తిరుమలకి వెళ్ళే భక్తులకి ఇలా కాలిబాటల్లో కానీ, అదేవిధంగా తిరుమలకు చేరుకున్న తర్వాత తిరుమల క్యూ లైన్లో కావచ్చు, అదేవిధంగానే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ రద్దీగా ఉంటారో అలాంటి ప్రాంతాల్లో భక్తులకి అందరికీ కూడా ఈ రకంగా పంపిణీ చేస్తుంటారు. స్వామి దర్శనానికి సంబంధించి దాదాపుగా ఒక 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది అంటే సామాన్య భక్తులకు సంబంధించి. అదేవిధంగానే ఈ 300 రూపాయలు కావచ్చు, మిగిలినటువంటి ప్రివిలేజ్ దర్శనాలకు సంబంధించి చిన్నపిల్లల దర్శనాలు ఇవన్నింటినీ కూడా ముందుగానే టైం ప్రకారం వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తద్వారా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద పెద్ద ఎత్తున తిరుమలకి ఒక భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి ఈ 1వ తారీఖు నుంచి కూడా ఈ ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే పరిమితం చేసి తద్వారా మిగిలిన వారికి అందరికీ కూడా ఆ అవకాశం సామాన్య భక్తులకి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో చేస్తున్నారు. సో ఈ రకంగా తిరుమలకి రద్దీ కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కర్ణాటకనా? ఫ్రీ దర్శనమా? ఫ్రీ దర్శనం సార్. ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారు సార్. ఓకే, ఎంతమంది వచ్చారు? 3 సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. ఏం దర్శనం సార్ మీకు? టికెట్ 300. 300. ఓకే, మీరు సార్? మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, నడిచి వెళ్తున్నాం. 300 టికెట్ ఉంది. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. వెళ్తున్నావు. ఎన్నిసార్లు నడిచి వెళ్ళావు కొండకి? 5 times. ఓకే ఓకే ఓకే. సో ఇట్లా చాలా మంది భక్తులు చూడండి, చిన్న పిల్లలు వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపూర్. ఓకే,
సో ఇట్లా ఈ రకంగా భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. కాబట్టి తిరుమలకి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టీటీడీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి, ప్రతి స్టెప్కు కూడా బొట్లు పెట్టుకుని పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని కూడా ఇలాంటి భక్తులంతా కూడా తిరుమలకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మొత్తం మీద చూస్తే కనుక తిరుమలకి సంబంధించి ఈ రకంగా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం వైకుంఠం కంపార్ట్మెంట్ అన్ని కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. మొత్తం దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఈ వీకెండ్ రోజులు ప్రధానంగా అంటే వేసవి సెలవులు కొనసాగుతున్న కారణంగానే ఈ రద్దీ కొనసాగుతుంది. సో ఈ రద్దీ మాత్రం ఇంకెట్లే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల పాటు ఈ ఎలక్షన్స్ బిజీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగానే నాయకులు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ అయిపోయిన కారణంగా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందువల్లనే ఈ రద్దీ పెరిగినట్లు కూడా, అంటే తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇట్లా తిరుమలకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళంతా కూడా మిగిలినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి కావచ్చు, అదేవిధంగా కాణిపాకం కావచ్చు, ఇట్లా టీటీడీ పరిధిలో ఉన్నటువంటి శ్రీనివాసం, మంగాపురం, తిరుచానూరు అమ్మవారి ఆలయం ఇలాంటి ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. సో టీటీడీ ఆలయాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో టీటీడీ యంత్రాంగం అంటే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ 2 నెలల పాటు మాత్రం రద్దీ ఏమాత్రం తగ్గే అవకాశం అయితే లేదు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, శ్రీవారి అలిపిరి మండపం నుంచి.